హాయ్ ఎవ్రీవన్, నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి పోయిన సండే వ్లాగ్ అనమాట. ఇక్కడ వచ్చేసి టిఫిన్ అయితే చేసేసాము ఉదయాన్నే. పొట్లకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి, ఉల్లికారం ఫ్రై చేద్దామని చెప్పేసి కట్ చేసి ఫ్రై చేస్తున్నాను. ఉల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, అలాగే అల్లం ముక్క, కొబ్బరి ఎండు కొబ్బరి, వెల్లుల్లి వేసి కారం చేసేసాను, పేస్ట్ లాగా చేసి. ఇక పొట్లకాయ ముక్కలైతే వేగాయని చెప్పేసి ఇక పేస్ట్ని వేసేసి ఇలా ఫ్రై చేసుకున్నాను. చాలా చాలా బాగుంది టేస్ట్ అనేది. ఇంక ఈరోజు చాలా పనులు ఉన్నాయన్నమాట, సండే కాబట్టి కొన్ని పనులు అయితే ఉన్నాయి. మునగాకు కారం చేద్దామని చెప్పేసి నేను నిన్న మునగాకు అనేది కడిగేసి ఆరబెట్టాను. అలాగే ఈ పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి అండ్ మునగాకు ఇవన్నీ ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకొని ఇలా కారం పొడి అయితే తయారు చేశాను. ఈ మునగాకు కారం చాలా చాలా హెల్తీ అనమాట. చాలా ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడైతే వెన్న చేస్తున్నాను. పెరుగు మీద మీగడ ఉంటుంది కదా, అది 10 డేస్కి ఒకసారి ఇలా అయితే నేను వెన్న చేస్తూ ఉంటానన్నమాట. మేమైతే హెరిటేజ్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకుంటున్నాము ప్రస్తుతం. అవి అయితే చాలా చాలా బాగున్నాయి. ఇక వెన్న చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది వెన్న అనేది. ఇంక ఇది స్టోర్ చేసుకుంటాను, కావాలనుకున్నప్పుడు కరిగించుకొని, వెన్నని కరిగించుకొని. చూస్తున్నారు కదా, వెన్న అయితే చాలా బాగా వస్తుంది. సో అందుకని మేమైతే హెరిటేజ్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకుంటున్నాం ప్రస్తుతం, బాగుందని చెప్పేసి. ఇది కూడా కాచేసి డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇదే వాడుతూ ఉంటాను నెయ్యి అనేది ఇంట్లో అయితే. బయటికి వెళ్ళామన్నమాట, బజార్కి వెళ్ళాము. ఇక అక్కడ ఏంటంటే అల్లం వచ్చేసి కేజీ 60 రూపీస్ అని చెప్పారు. అంటే ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నాము. హాఫ్ కేజీలో ఒక సగమేమో అల్లం అనేది. ఇంక ఇప్పుడైతే నేను వెల్లుల్లి వేసి పేస్ట్ అయితే చేసుకొని ఒక డబ్బాలో ఇలా స్టోర్ చేసుకుంటూ ఉంటాను. 20 డేస్ వస్తుందన్నమాట. ఇలా నేనైతే అల్లం పేస్ట్ అనేది ఇలా చేసుకుంటూ ఉంటానన్నమాట. అల్లం వచ్చేసి 60 రూపీస్ అంట, కానీ వెల్లుల్లి మాత్రం చాలా రేట్ అయితే ఉంది. పావు కేజీ వచ్చేసి 60-70 అలా చెప్తున్నారు. ఇంకా రెడీ అయితే అయిపోయింది. నేను ఇట్లా స్టోర్ చేసుకుంటాను అనమాట, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇలా డబ్బాలో స్టోర్ చేసుకొని. ఇంకా సండే అని చెప్పేసి ఇంకా డీమార్ట్కి అయితే వెళ్తున్నాము షాపింగ్కి. మీలో ఎంతమంది డీమార్ట్ షాపింగ్ చేస్తారు, ఎలా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి.
డీమార్ట్కి అయితే ఎంటర్ అయిపోయాము. ట్రాలీ తీసుకొని ఇలా వెళ్తున్నాను అనమాట. కింద సెక్షన్లో కింద అయితే గ్రౌండ్ ఫ్లోర్లో అన్ని గ్రోసరీస్ ఉంటాయి. ఇంకా పైన అయితే మనకి ఇంటికి సంబంధించిన సామాన్లు అలాగే బట్టలు అవన్నీ ఉంటాయన్నమాట. పైకి వెళ్తే కింద అయితే ఇక అంతా అయిపోయింది షాపింగ్ చేసుకోవడం. ఇంటికి వచ్చేసరికి ఒక 3:30 అలా అయిందనమాట. మధ్యాహ్నం వెళ్ళాం కదా. ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇలా నూడిల్స్ అయితే చేశాను. చాలా చాలా బాగా వచ్చాయి నూడిల్స్ అనేది. ఇంకా ద్రాక్ష అండ్ బీట్రూట్ జ్యూస్ కూడా చేసేసాను అండ్ బాదం పప్పులు. ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇవన్నమాట. ఇంకా మా టౌన్షిప్లో ఏంటంటే వినాయకుడిని పెట్టారు. ఇలా రోజుకో ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది వినాయకుడి మండపంలో. ఒకరోజు ఇలా డ్యాన్స్ ప్రోగ్రామ్, ఒకరోజు పిల్లలకి ఆటలు అలాగే పాటలు, ఇంకొక రోజైతే హోమం, ఇలా చాలా ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి వినాయకుడి మండపంలో. దూరం ఉన్నాను. కేసరావు 1,50,000 రూపాయలు, పవన్ గారు 1,50,000 రూపాయలు, 1 రూపాయి.
అరవై లక్ష 50,000 లక్ష